రాయలేదు వినండి అయితే. యాక్చువల్గా మనం ప్రీవియస్ క్లాస్లో ఇమేజ్ కంప్రెషన్ గురించి చెప్పుకున్నామండి. ఇమేజ్ కంప్రెషన్లో రన్ లెంత్ కోడింగ్ చెప్పాను నిన్న, కాంటర్ కోడింగ్ చెప్పాను. కాంటర్ కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ చైన్ కోడింగ్. ఓకే. అండ్ ఈరోజు హఫ్మెన్ కోడింగ్ చెప్పుకున్నాం మనం. వాట్ ఈజ్ హఫ్మెన్ కోడింగ్ అనేది. మోరోవర్ ఈ హఫ్మెన్ కోడింగ్కి వెళ్ళే ముందుగా మీకు డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్లో హఫ్మెన్ ట్రీస్ అని చెప్పి కాన్సెప్ట్ ఉంది, గుర్తుందా? చెప్పారు అక్కడ లేదు సార్, యూట్యూబ్ ఆన్లైన్లో నేర్చుకున్నానా? అవును సార్. హఫ్మెన్ కోడింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. హఫ్మెన్ కోడింగ్ని అక్కడ హఫ్మెన్ ట్రీస్ అంటాం. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా హఫ్మెన్ కోడింగ్ అనేది ఇంకో పేరు ఉంది దీనికి. అక్కడ అప్లికేషన్ ఇక్కడ ఉపయోగిస్తాం ఇమేజ్ ప్రాసెసింగ్లో. దీన్ని వేరియబుల్ లెంత్ కోడింగ్ అంటాం. నేను రన్ లెంత్ కోడింగ్ చెప్పుకున్నప్పుడు దాన్నేమో రన్ లెంత్ కోడింగ్ ఫిక్స్డ్ లెంత్ కోడింగ్ అంటాం. అనడం జరిగింది. దీన్నేమో వేరియబుల్ లెంత్ కోడింగ్ అంటామండి, హఫ్మెన్ కోడింగ్. అండ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఇట్ ఈస్ ఏ లాస్లెస్ కంప్రెషన్ అని చెప్పాను రన్ లెంత్ కోడింగ్ అనేది. అలాగే మనకి ఈ హఫ్మెన్ కోడింగ్ కూడా దీన్ని కూడా ఏమంటామంటే ఇట్ ఈస్ ఏ లాస్లెస్ కంప్రెషన్ అండి. మీన్స్ whenever we have done coding, the information will not lossless compression ఉంటుందండి. వేరియబుల్ లెంత్ కోడింగ్, హఫ్మెన్ కోడింగ్, వేరియబుల్ లెంత్ కోడింగ్ లాస్లెస్ కంప్రెషన్ ఉండడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో లాస్లెస్ కంప్రెషన్. అండ్ మోర్ ఓవర్ మనం ఈ వేరియబుల్ లెంత్ కోడింగ్ ఉపయోగించడానికి గల కారణం ఏంటి? నిన్న మనం వెర్టికల్ ఆర్ఎల్సి చేసినప్పుడు కంప్రెషన్ జరగలేదండి. కంప్రెషన్ జరగకుండా ఇమేజ్ని స్టోర్ చేయడానికి బిట్స్ ఇంకా పెరిగింది. గుర్తుందో లేదా? నేను 40/25 వచ్చింది, గుర్తుందా? 25/40 వచ్చింది. అండ్ నేను వెర్టికల్ ఆర్ఎల్సి ఉపయోగించినప్పుడు 25/40 వచ్చింది. అండ్ ఇయర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ నియర్లీ 0.645:1 రావడం జరిగింది. ఇక్కడ కంప్రెషన్ జరగలేదండి, ఇంకా పెరగడం జరిగింది. అందుకనే ఇటువంటి కేసు వచ్చినప్పుడు దట్ ఈస్ వై వీఆర్ గోయింగ్ టు యూజ్ వేరియబుల్ లెంత్ కోడింగ్. అటువంటిప్పుడే ఈ వేరియబుల్ లెంత్ కోడింగ్ ఉపయోగిస్తాం. బై యూజింగ్ దిస్ వేరియబుల్ లెంత్ కోడింగ్ this kind of effect may not arrive. ఇటువంటి కండిషన్ వచ్చే అవకాశం ఉండదు. అండ్ దీనికి వేరే పేరు ఏంటంటే హఫ్మెన్ కోడింగ్. దీనికి ఇంకో పేరు ఏంటంటే హఫ్మెన్ కోడింగ్. ఎగ్జామ్లో హఫ్మెన్ కోడింగ్ అని అడిగినా, వేరియబుల్ లెంత్ కోడింగ్ అని అడిగినా ఒకటే ఆన్సర్. ఓకేనా? హఫ్మెన్ కోడింగ్ అని అడిగినా, వేరియబుల్ లెంత్ కోడింగ్ అని అడిగినా ఒకటే ఆన్సర్. అండ్ అగైన్ రన్ లెంత్ కోడింగ్ అని అడిగినా, ఫిక్స్డ్ లెంత్ కోడింగ్ అని అడిగినా ఒకటే ఆన్సర్. అండ్ ఇంకోటి చెప్పుకుందాం, నిన్న చైన్ కోడింగ్ అని అడిగినా, కాంటర్ కోడింగ్ అని అడిగినా ఒకటే ఆన్సర్. దిస్ ఇస్ ద థింగ్. ఈ రెండిట్లో ఒకటి. చైన్ కోడింగ్ అని అడిగినా, కౌంటర్ కోడింగ్ అని ఒకటి. కౌంటర్ అంటే బౌండరీ పాయింట్ చేయడం. అండ్ ఎనీవే టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హఫ్మెన్ కోడింగ్. ని మనం నేర్చుకుందాం. హఫ్మెన్ కోడింగ్ అంటే ఏమీ లేదు, జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ. ఫర్ సపోజ్ ఇప్పుడు we are going to have some probabilities like this. A is equal to 0.6 అనుకున్నాం. అలాగే B is equal to 0.5
7 అనుకుందాం. సి ఈజ్ ఈక్వల్ టు 0.4 అనుకుందాం. అలాగే డి ఈజ్ ఈక్వల్ టు 0.3 అనుకుందాం. అలాగే ఈ ఈజ్ ఈక్వల్ టు 0.2 అనుకుందాం. అలాగే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.1 ఈ రకంగా 0.2 అనుకుందాం. జీ ఈజ్ ఈక్వల్ టు 0.1 అండ్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ప్రాబిలిటీస్ లైక్ దిస్. ఈ రకంగా ప్రాబిలిటీస్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. అంటే డైరెక్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్పినంత కాన్సెప్ట్ చెప్తాను. ఓకేనా? ఓకే సార్. అండ్ ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఈ క్వశ్చన్లో మనకి ఏమేమి ఇస్తాడంటే కొన్ని ప్రాబబిలిటీస్ ఇస్తాడండి. పలానా క్యారెక్టర్ సంబంధించి ప్రాబబిలిటీస్ ఇస్తాడు. ఆ ప్రాబబిలిటీస్ని బేస్ చేసుకుని వీఆర్ గోయింగ్ టు డీకోడ్ దెమ్, వీఆర్ గోయింగ్ టు ఎన్కోడ్ దెమ్. దాన్ని ఇప్పుడు ఇక్కడ హాఫ్ మ్యాన్ కోడింగ్ చేస్తున్నాం, నథింగ్ బట్ ఎన్కోడింగ్ అంటాం. ఈ రకంగా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఇస్తే ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు సార్ట్ దెమ్. సార్ట్ చేయాలి. అదే ఫస్ట్ వాటిని సార్ట్ చేయాలి. సార్టింగ్ వాటర్ మీరు చెప్పండి ఒకసారి ఏమొస్తుంది. ఫస్ట్ అంటే హైయెస్ట్ వాల్యూ పైకి వెళ్తుంది. బి ఈజ్ ఈక్వల్ టు 0.7. ఓకే, తర్వాత ఏమొస్తుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి 0.6. తర్వాత ఏమొస్తుంది? తర్వాత సి ఈక్వల్ టు 0.4 సార్. 0.4. తర్వాత డి ఈక్వల్ టు 0.3. తర్వాత ఈ ఈక్వల్ టు 0.2. తర్వాత ఏది పెద్దది? తర్వాత 0.2 సార్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఈ ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటాం. తర్వాత ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.2 తీసుకుంటాం. తర్వాత ఇంకేమొచ్చింది? తర్వాత ఇంకేం మిగిలింది? 0.1 సార్. జీ మిగిలింది. జీ ఈజ్ ఈక్వల్ టు 0.1 ఈ రకంగా. అండ్ వాట్ ఎవర్ ద క్వశ్చన్ మనకి ఏం క్వశ్చన్ ఇచ్చినా సరే ఈ రకంగా దాన్ని ఫస్ట్ సార్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ వీ నీడ్ టు సార్ట్ దెమ్. ఈ రకంగా సార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏం చేస్తామంటే ఫస్ట్ దెన్ వీ నీడ్ టు సెలెక్ట్ ద లోయెస్ట్. లోయెస్ట్ 2 ప్రాబబిలిటీస్. ఫస్ట్ 2 ప్రాబబిలిటీస్ సెలెక్ట్ చేయాలి. లోయెస్ట్ 2 ప్రాబబిలిటీస్. ఇక్కడ లోయెస్ట్ 2 ప్రాబబిలిటీస్ ఏంటన్నా? లోయెస్ట్ ప్రాబబిలిటీస్ 0.1 and 0.2. ఈ 0.1ని జిఎఫ్ 0.1 అండి ఫస్ట్. తర్వాత 0.2 ఈ రెండింటిని కలిపి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 0.3. 0.3 వస్తుందండి. 0.3. ఓకే, వచ్చిందా? ఓకే, ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నట్టు మన దాంట్లో? ఇప్పుడు యాక్చువల్గా మన దాంట్లో ఇంకా మనకి మిగిలిన ఏమేమి ఉన్నాయి నాన్న? 0.7, 0.6, 0.4, 0.3, 0.2, 0.3. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఈ స్టెప్లో ఈ 0.3 అనేది మళ్ళీ సార్ట్ చేయడం జరుగుతుంది. ఈ 0.3 అనేదాన్ని కాస్త పైకి తీసుకెళ్తాం అన్నమాట. అండ్ అగైన్ వీఆర్ గోయింగ్ టు గెట్ లైక్ దిస్. అంటే ఎలాగంటే 0.7, 0.6, తర్వాత 0.4, తర్వాత 0.3, తర్వాత 0.3 వస్తుంది. అండ్ ఇట్ ఈజ్ ఏ కాంబో ఆఫ్ ఎఫ్ అండ్ జీ. ఓకేనా? ఎఫ్ అండ్ జీ మళ్ళీ సార్ట్ చేయాలి. సార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే 0.2 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేసిన అండ్ అగైన్ వీ నీడ్ టు సెలెక్ట్ ద లోయెస్ట్ 2 ప్రాబబిలిటీస్. 0.5 F and G and E. అండ్ ఓకే, దీన్ని చేస్తే ఏమొస్తుంది మనం? 0.5. 0.5. From your voice, I think. సార్ట్ చేస్తాం. 0.7, 0.6, 0.5. ఓకేనా? Okay.
0.5, 0.4, 0.4, తర్వాత 0.3, అంతేనా? అంతే సార్. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా వస్తే దీన్ని ఏం చేస్తాం సింపుల్గా, దిస్ ఈస్ 0.5 అండ్ అగైన్ వీ నీడ్ టు టేక్ ద లోయెస్ట్ టూ ప్రాబిలిటీస్. లోయెస్ట్ రెండు ఈ రెండే కదా, ఎస్ సార్. ఈ రెండింటిని తీసుకున్నట్టయితే వీఆర్ గోయింగ్ టు గెట్ 0.7 and again we need to sort them, and again 0.7, 0.2, 0.7, 0.5. 0.6, 0.5 and then simple, and this is 0.7. okay, అవును కదా. బట్ అగైన్ వీ నీడ్ టు టేక్ ద లోవెస్ట్ టూ ప్రాబిలిటీస్. లోవెస్ట్ టూ కూడా మళ్ళీ తీసుకోవాలి. ఏమొస్తుందన్న 0.1, 1.1. 1 ఇక్కడ ఏమొస్తుందంటే 1.1 వస్తుంది. 1.1 వస్తుంది. తర్వాత ఏమో 0.7 వస్తుంది. తర్వాత ఏమో 0.6 వస్తుంది. ఓకేనా? అగైన్ వీ నీడ్ టు టేక్ ద లోయెస్ట్ టూ ప్రాబిలిటీస్. ఇది ఎంత వస్తుందన్న 1.3, 1.3 వస్తుంది. 1.3 వస్తుందండి. తర్వాత ఏమో 1.1 వస్తుంది. అండ్ వీ నీడ్ టు టేక్ ద లోయెస్ట్ టూ ప్రాబిలిటీస్. 2.4, దిస్ ఈస్ 2.4. 2.4 కదా. ఎస్ సార్. 2.4 and we need to stop this process when we got only one value. ఒక వాల్యూ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ స్టాప్ చేసేయాలి. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అండ్ ఎప్పుడు కూడా మనం లీస్ట్ రెండు ప్రాబబిలిటీస్ తీసుకున్నప్పుడు లీస్ట్ రెండు ప్రాబబిలిటీస్లో హైయెస్ట్ ప్రాబబిలిటీకి ఏమో జీరోతో రిప్రజెంట్ చేయాలి, లోయెస్ట్ ప్రాబబిలిటీకి ఏమో 1తో రిప్రజెంట్ చేయాలి. ఓకేనా? ఎస్ సార్. ఇక్కడ కూడా సేమ్ అంతే. హైయెస్ట్ ప్రాబబిలిటీకి ఏమో 0తో రిప్రజెంట్ చేయాలి, లోయెస్ట్ ప్రాబబిలిటీకి ఏమో 1తో రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ కూడా అంతే. హైయెస్ట్ ప్రాబబిలిటీకి ఏమో 0తో రిప్రజెంట్ చేయాలి, 0తో రిప్రజెంట్ చేయాలి, హైయెస్ట్ ప్రాబబిలిటీకి ఏమో 1తో రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఇక్కడ కూడా అంతే. హైయెస్ట్ ప్రాబబిలిటీకి 0తో రిప్రజెంట్ చేయాలి, లోయెస్ట్ ప్రాబబిలిటీకి ఏమో 1తో రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ కూడా అంతే. హైయెస్ట్ ప్రాబబిలిటీకి 0, లోయెస్ట్ ప్రాబబిలిటీకి 1తో రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ కూడా అంతే. హైయెస్ట్ ప్రాబబిలిటీ ఈజ్ 0, లోయెస్ట్ ప్రాబబిలిటీ ఈజ్ 1. అండ్ ఇక్కడ ఇంకా చేయడానికి ఏమీ లేదు కదా, ఒకటే ఉంది కదా, అయిపోయింది కదా, ఇంకా చేయడానికి ఏమీ లేదండి. అండ్ దిస్ ఈజ్ ద థింగ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఇవి మళ్ళీ తీసుకున్నట్టయితే, ఓకే, ఇది దేని నాన్న, ఇది ఇట్ ఈస్ ఫర్ బి కదా, ఇట్ ఈస్ ఫర్, ఓకే, ఇవన్నీ మీకు గుర్తున్నాయి కదా. ఎస్ సార్. ఇది బికి సంబంధించింది, ఇదేమో ఏకి సంబంధించింది, ఇదేమో సికి సంబంధించింది, ఇదేమో డికి సంబంధించింది. ఇట్ ఈస్ ఎ కాంబో ఆఫ్ ఎఫ్ అండ్ జి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ. ఓకేనా? ఎస్ సార్. it is for B, it is for A, and it is combo of F, G and E. ఓకేనా? ఇదేమో F, G, E కాంబో గుర్తించుకోవాలి. అండ్ it is a combo of C, D. అంతే కదా? ఎస్ సార్. It is a combo of C, D. అండ్ ఇంతేనా? అంతే సార్. ఇట్ ఈస్ ఏ కాంబో ఆఫ్ ఏ, ఎఫ్, జీ, ఈ. అంతే కదా? సార్.
0.0, ఇట్ ఈస్ ఏ కాంబో ఆఫ్ బి కామా ఏ, అంతే కదా, అంతేనా కదా, ఎస్ సార్. అండ్ ఇట్ ఈస్ ఏ కాంబో ఏ కామా బి కామా సి. ఎక్కడ వచ్చిందిరా, సి ఎక్కడన్నా వచ్చింది అసలు? సి వచ్చింది సార్, తిరిగాను సార్. ఫోర్త్ ఇటరేషన్ సిడి. ఫోర్త్ ఇటరేషన్ ఈ రెండింటిని వెళ్తే 1.1 వచ్చింది. ఏ కామా, ఇదేమో ఏ కామా బి కామా ఎఫ్ కామా జీ కామా ఈ, ఓకేనా. ఈ రకంగా ఇట్ ఈస్ ఏ కాంబో ఆఫ్, ఇలా 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 చైన్ ఫామ్ చేయాలి. ఇప్పుడు మనం కోడ్స్ రాయాలండి. ఇప్పుడు మనం హ్యామింగ్ కోడ్ అంటే ఒక కోడ్స్ ఫైండ్ అవుట్ చేయడం అనమాట. నౌ వీ నీడ్ టు రైట్ కోడ్స్. కోడ్స్ ఏ రకంగా రాస్తామంటే, ఇప్పుడు మనకి జీకి సంబంధించి కోడ్ ఏంటో రాయాలి. జీకి సంబంధించిన కోడ్ రాయాలంటే వెనక నుంచి ముందుకు రావాలి. అంటే జీ దేనికి కాంట్రిబ్యూట్ చేసింది అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రెండు కలయికల్లో జీ ఉంది, ఓకేనా సార్. మళ్ళీ ఇక్కడ ఈ కలయికలో 0.5 లో కూడా జీ ఉంది, ఓకేనా. సార్. ఇక్కడ కలయికలో జీ ఉంది. మళ్ళీ ఇక్కడ మీరు ఇక్కడ ఇది వదిలేసినట్టయితే మరి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా జీ ఉంది, ఓకేనా. ఇక్కడ కూడా జీ ఉంది. అండ్ వన్ థింగ్, ఇంకా ఎక్కడైనా జీ ఉందా? ఇదేమీ లేదు, వదిలేండి, ఓకేనా. ఇప్పుడు ఏమేమి వస్తాయంటే జీకి సంబంధించి కోడ్, ఏమేమి వస్తాయంటే ఒకసారి చూడండి. ఇప్పుడు వెనక నుంచి వద్దాం ఒకసారి. వెనక నుంచి వస్తే ఇక్కడ జీ ఉంది. ఇక్కడ జీ ఉన్నట్టయితే ఇందులో జీకి కాంబినేషన్ ఏది నాన్న? ఇది జీకి కాంబినేషన్ ఇది కాబట్టి, అండ్ హియర్ ఇట్ ఈస్ ఫర్ జీ అండ్ జీ ఇట్ ఈస్ ఫర్ 1. దెర్ ఈస్ నో డైరెక్ట్ కాంబినేషన్ లైక్ దిస్. జీరో చిన్న మిస్టేక్ వచ్చింది. దీనికి కనెక్షన్ వన్ థింగ్ హియర్, ఇక్కడ జీని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే జీ ఎందులో కాంట్రిబ్యూట్ చేస్తున్నది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎఫ్ కామా జీని కలిపితే 0.3 వచ్చింది. అండ్ హియర్ 0.3 is nothing but the combination of f and g. అండ్ 0.3ని 0.2ని కలిపితే 0.5 వచ్చింది. అండ్ దిస్ 0.5 again here it is contributing. Means there is a connection between these two, like this. There is a connection between these two, okay na. And this is going to contribute here, and means అంటే ఈ 0.5 కి కోడ్ ఎంత నాన్న? ఆ 0.5 కోడ్ ఎంత? 1 కదా ఇక్కడ, ఓకేనా. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 2లో జీ లేదు, ఇక్కడ 0.3లో జీ ఉంది. ఈ 0.3కి కోడ్ ఎంత నాన్న? 0. అండ్ ఇలా కిందకు వచ్చినట్టయితే ఇక్కడ జీకి కోడ్ ఎంత నాన్న? 1. ఇట్ ఈస్ ద కోడ్ ఫర్ జీ, ఓకేనా. ఇప్పుడు ఆ రకంగా ఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. కోడ్ ఎఫ్గా చెప్పండి. కోడ్ నాకు వెనక నుంచి ముందుకు రావాలి. ఇప్పుడు ఎఫ్ ఎక్కడెక్కడ కాంట్రిబ్యూట్ చేస్తుంది? ఇక్కడ కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఇక్కడ కాంట్రిబ్యూట్ చేస్తుంది, అండ్ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ హియర్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో సేమ్. దీనికి కూడా సేమ్ అండి, కాకపోతే ఇక్కడ 1 వస్తుంది, మళ్ళీ ఇలా వచ్చినట్టయితే ఇట్ ఈస్ 0 వస్తుంది, అండ్ అగైన్ ఇట్ ఈస్ 0, అవునా కదా. లాస్ట్ లో 2.4 దగ్గర కూడా కాంట్రిబ్యూట్ అవుతుంది సార్ జీ అనేది. కానీ 2.4 దగ్గర కూడా కాంట్రిబ్యూట్ జీ ఎక్కడ కాంట్రిబ్యూట్ అవుతుంది?
చివరికి వచ్చేటప్పుడు మనకి వస్తుంది సార్. దిస్ థింగ్ వీఆర్ గెట్టింగ్ కదా. అప్పుడు ఇది ఎంత అవుతుందంటే ఇది ఎదురు ఇంకో 1 వస్తుందండి. ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, అంతే కదా. ఎస్ సార్. దీనికి 1 వస్తుంది, దీనికి 1 వస్తుంది, అండ్ ఇట్ ఈస్ ద 1. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ వీఆర్ చెకింగ్ ఫర్ ఈ. జస్ట్ వీఆర్ చెకింగ్ ఫర్ ఈకి చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఈకి చెక్ చేసినట్టు ఈ ఎక్కడెక్కడ కాంట్రిబ్యూట్ అవుతుంది. ఈ వాల్యూ ఎంత అంటే 0.2, ఇక్కడ 0.2 ఇక్కడ కాంట్రిబ్యూట్ అయింది, మళ్ళీ ఈ వాల్యూ ఇక్కడ కాంట్రిబ్యూట్ అయింది, ఇక్కడ కాంట్రిబ్యూట్ అయింది. అంటే హియర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అగైన్ 1, ఓకే, అండ్ 1, ఓకే, అండ్ హియర్ 1, అంతేనా? సరిపోయిందా? ఎస్ సార్. అరా మహేష్, ఇక్కడ ఈ1 1.1 అనేది ఇక్కడ ఈ1 తర్వాత ఇక్కడ 0.5 ఉంది చూసావా, ఈ 0.5కి ఇక్కడ ఈ1 ఇచ్చాం, ఈ1 తర్వాత అండ్ ఫర్ ఇట్ ఈస్ 1, ఓకే, అందుకే ఇట్ ఈస్ 111, ఓకే. ఓకే సార్. అండ్ నౌ ఫర్ ఇట్ ఈస్ డీకి చూద్దాం అన్న. డీకి ఎక్కడ కాంబినేషన్ ఉంది, డీకి ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఉంది, సి అండ్ డి. అండ్ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ హియర్, ఓకే. అండ్ అగైన్ ఇట్ ఈస్ అంటే 1 0 1 0 1, అంతే కదా. అంతే సార్. 1 0 1 ఈ రకంగా. అండ్ ఇప్పుడు మళ్ళీ సికి చూస్తున్నాను మనం. ఫర్ సికి ఎక్కడెక్కడ కాంట్రిబ్యూషన్ ఉంది. సి ఈజ్ ఈక్వల్ టు 0.4, ఇక్కడ ఎక్కడన్నా ఉందా, లేదు. సి 0.4, ఇట్ ఈస్ 0 అండ్ ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ హియర్ అండ్ ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ హియర్ అండ్ అగైన్ ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ హియర్. 1 0 0, అంతే కదా. ఎస్ సార్. ఎస్ సార్. 1 it is 0 and it is 0 for ఏకి చెప్పండి అన్నప్పుడు. ఏ కాంట్రిబ్యూషన్ ఏ ఎక్కడెక్కడ ఉంది, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0.6, 0.6 ఎక్కడ లేదు, ఫోర్త్ ఇటరేషన్ ఫస్ట్ ఇక్కడ ఉంది నాన్న, ఇక్కడ ఉంది. అండ్ 0.6 అగైన్ గోయింగ్ టు హియర్ అండ్ 1 0, అంతే కదా. అంతే సార్. 1 0 అండ్ తర్వాత బికి లాస్ట్లో కూడా ఉన్నారు కదా సార్. ఎక్కడెక్కడ ఏ సార్ 2.4. this 0.6 has been gone to here and అదే కదా రాసింది 1, ఈ 1 లేదు. దీనికి ఏమైనా యాడ్ చేస్తే ఉంటాను, ఏమి యాడ్ చేయట్లేదు మనం. ఓకే సార్. 1 అండ్ ఇట్ ఈస్ 0, అంతే కదా. ఎస్ సార్. తర్వాత బికి చూస్తున్నాను. 0.7 ఎక్కడెక్కడ యాడ్ అయ్యింది, 0.7 0.7 ఎక్కడ యాడ్ అయింది, ఇక్కడ యాడ్ అయింది అండ్ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు 0.7, దిస్ ఈస్ 0 అండ్ ఇది 0, ఓకేనా. సరిపోయిందా, అర్థమైందా? ఎస్ సార్. 0.7 ప్లస్ 0.6 ఇట్ ఈస్ 1.3 అండ్ 1.3కి 0 అండ్ 0.7కి 0 0 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒకదానికి వచ్చిన కోడ్ ఇంకో దానికి రాదు. ఎస్ సార్. జీకేమో 1101 వచ్చిందండి అండ్ ఫర్ ఎఫ్కేమో 1100 వచ్చిందండి, ఈకేమో 111 వచ్చిందండి, డీకేమో 101 వచ్చిందండి, సికేమో 100 వచ్చింది అండ్ ఏకేమో 10 వచ్చింది, బీకేమో 00 వచ్చింది, ఓకే. అండ్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో. అండ్ హియర్ జీ అండ్ ఎఫ్ హ్యావ్ ద లోయెస్ట్ ప్రాబబిలిటీస్, అవి కింద ఎక్కడో ఉన్నాయి, అందుకని వాటికి కాస్త లెంత్ అనేది ఎక్కువ ఉంది. లెంత్ ఈజ్ 4. తర్వాత ఈ అండ్ ఎఫ్ అనేది సెకండ్ లెవెల్లో ఉన్నాయి, ఇది థర్డ్ లెవెల్ నుండి సెకండ్ లెవెల్లో ఉన్నాయి, అందుకని ఈ ఒకటి, డి ఒకటి, సి ఒకటి, ద లెంత్ ఈజ్ 3 అండ్ ఏ అనేవి పైన అప్పర్ లెవెల్లో ఉన్నాయి, ఇట్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ అండ్ ద లెంత్ ఈజ్ 2. ద లెంత్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి చేంజ్ ఇన్ దిస్ వే. చెప్పండి. ఇక్కడ ఏక్ మనకి చివరిలో కూడా వస్తున్నాయి కదా సార్ 2.4 దగ్గర. ఈ 2.4కా? అవును సార్. ఈ 2.4కి ఏమన్నా యాడ్ చేసామనుకో మనం, ఫర్ సపోజ్ 1.3 1.5 ఉందనుకో, అప్పుడు దీనికి 1 ఇచ్చి దీనికి 0 ఇస్తాం.
ఎస్ సార్. మనం ఏమి యాడ్ చేయట్లేదు కదా దానికి 1 0 ఇవ్వడానికి. ఓకే సార్. ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ వస్తుందో అక్కడ ఆపేస్తాం, అక్కడితో ప్రాసెస్ ఆపేస్తాం, ఎవరికి వెళ్ళాం. ఓకేనా, ఓకే సార్. అదనమాట. యాక్చువల్గా ఈ రకంగా కోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ ద హఫ్మెన్ కోడింగ్, బికాస్ హియర్ వీఆర్ గివింగ్ వేరియబుల్ లెంత్ కోడ్స్. అంటే ఒకదానికి ఇచ్చిన కోడ్ ఇంకో దానికి ఇవ్వట్లేదు. ప్రీవియస్గా ఫిక్స్డ్ లెంత్ కోడింగ్ ఏంటంటే ఒకదానికి 1 0 ఇచ్చిన తర్వాత ఇంకో దానికి 0 1 ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా ఇవ్వడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద రన్ లెంత్ వెక్టర్స్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడేమో హఫ్మెన్ కోడింగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ ద థింగ్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్. ఐ విల్ షో యూ. ఇది చాలా ఈజీ ఎగ్జాంపుల్ అండి, అందుకే నేను కష్టమైన ఎగ్జాంపుల్ సాల్వ్ చేసి ఈజీ ఎగ్జాంపుల్ ఇందులో రాశాను. ఎనీవే, సి హియర్ హఫ్మెన్ కోడింగ్. హఫ్మెన్ కోడింగ్ అంటే దాన్ని వేరియబుల్ లెంత్ కోడింగ్ అంటాం. అండ్ ఇట్ హ్యాస్ ఎనదర్ నేమ్. ఇట్ ఈస్ లాస్లెస్ కంప్రెషన్. మీరు దాన్ని కంప్రెస్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవ్వదు. మళ్ళీ అంటే ఎన్కోడ్ చేసి డీకోడ్ చేస్తాం కదా, ఎన్కోడ్ చేసేటప్పుడు ఏ రకంగా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో డీకోడ్ చేసేటప్పుడు కూడా అదే రకంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎనీవే, లిస్ట్ ద సింబల్స్ అండ్ సార్ట్ ప్రాబబిలిటీస్ ఫర్ సింబల్. మనం సింబల్స్ అన్నింటిని లిస్ట్లో పెట్టామండి స్టార్టింగ్లో, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. లిస్ట్ ద సింబల్స్ అన్ని ఫస్ట్ లిస్ట్లో పెట్టాం, ఏబిసిడి. తర్వాత ఏం చేసామన్నా సార్ట్ చేసాం, అవునా కదా. ఎస్ సార్. లిస్ట్ ద సింబల్స్ అండ్ సార్ట్ ద ప్రాబబిలిటీస్. తర్వాత కంబైన్ ద లోయెస్ట్ 2 ప్రాబబిలిటీస్ ఆఫ్ సింబల్స్ అండ్ లేబుల్ ద న్యూ కోడ్ ఇన్ ఇట్. అంటే కింద 2 ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేసామంటే కంబైన్ ద లోయెస్ట్ 2 ప్రాబబిలిటీస్ ఆఫ్ సింబల్స్ అండ్ లేబుల్ ద న్యూ కోడ్ ఇన్ ఇట్. వాటిని మనం రెండింటిని కంబైన్ చేసి వాటికి కోడ్ ఇవ్వడం జరిగింది. ఆ హైయెస్ట్ వాల్యూకి ఏమో 0 ఇచ్చాం, లోయెస్ట్ వాల్యూకి ఏమో 1 ఇచ్చాం. అదే జరుగుతుంది ఇక్కడ, అదే చెప్పడం జరిగింది. న్యూలీ క్రియేటెడ్ ఐటమ్ ఈస్ గివెన్ ప్రయారిటీ అండ్ ప్లేస్డ్ ఎట్ ద హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద సార్టెడ్ లిస్ట్. అదేగా చేసింది మనం, కొత్తగా క్రియేట్ అయింది పైన పెట్టడం జరిగింది ఎప్పటికప్పుడు. ఎస్ సార్. అండ్ రిపీట్ దిస్ స్టెప్ 2 అంటిల్ ఓన్లీ 1 నోడ్ రిమైన్. అంతే కదా, లాస్ట్లో ఒక నోడ్ ఉన్నంత వరకు చేసాం, అవునా కదా. ఎస్ సార్. రిపీట్ దిస్ స్టెప్ ఓన్లీ అంటిల్ 1 నోడ్ రిమైన్స్. ఒక నోడ్ రిమైన్ అయ్యే వరకు చేసాం. అండ్ అసైన్ కోడ్ 0 టు ద హయ్యర్ అప్ సింబల్ అండ్ 1 టు ద లోవర్ డౌన్ సింబల్. ఏదైతే పైన ఉంటుందో అది హైయెస్ట్ వాల్యూలో ఉంటుంది కాబట్టి దానికి 0 పెట్టాం. అండ్ ఏదైతే డౌన్లో ఉంటుందో దానికి 1 పెట్టాం, అవునా కదా. ఎస్ సార్. నౌ ట్రేస్ ద కోడ్ సింబల్స్ గోయింగ్ బ్యాక్వర్డ్స్. అంటే వెనక నుంచి ముందుకు రమ్మని చెప్తున్నాడు. అదేగా చేసింది మనం ఇక్కడ, అంటే వెనక నుంచి ముందుకు వచ్చాం, అవునా కదా. ఎస్ సార్. ఇది ప్రాసెస్ అండి. ఈ ప్రొసీజర్ మొత్తం రాయాలి మీరు ఎగ్జామ్లో వాడు అడిగితే హఫ్మెన్ కోడింగ్కి. అండ్ దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద న్యూ ఎగ్జాంపుల్. సింబల్స్ అనేవి ఏబిసిడి ఇచ్చాడండి. ఇది ఆల్రెడీ సార్టెడ్లో ఉంది, అందుకే వేరే ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పడం జరిగింది. ఇది ఆల్రెడీ సార్టెడ్లో ఉంది, అందుకే సార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఓకే. ఇప్పుడు వీడు తీసుకున్న ప్రాబిలిటీస్ ప్రకారం వీడు ఏం చేస్తున్నాడంటే సింపుల్గా 0.4, 0.3, 0.2, 0.1. నేను ఫస్ట్ లోవెస్ట్ 2 ప్రాబిలిటీస్ తీసుకుని వాటిని యాడ్ చేయడం జరుగుతుంది. 0.3 అయింది. 0.2 ప్లస్ 0.1 ఇట్ ఈస్ 0.3. ఏదైతే హైయెస్ట్ ఉంటుందో దానికి 0 పెడతాను, లోయెస్ట్ ఉంటుందో దానికి 1 పెడతాను. అండ్ ఇట్ ఈస్ 0.3. అండ్ ఎప్పుడైతే మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు, ఇది 0.3 ఉంది, ఇది 0.3 ఉంది సార్, దీని పైన పెట్టడానికి కారణం ఏంటంటే ఆ పాయింట్ రాశానండి పైన. అది ఈక్వల్ అయినా సరే న్యూలీ క్రియేటెడ్ ఐటమ్ ఈజ్ గివెన్ ప్రయారిటీ అండ్ ప్లేస్డ్ ఎట్ ది హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద సార్టెడ్ లిస్ట్. ఎందుకంటే 2 ఐటమ్స్ని కలిపితే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ అది హైయెస్ట్ అయితే ఎలాగో ఆటోమేటిక్గా పైన పెడతాం. ఈక్వల్ అయినా సరే పైన పెట్టాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ కాంబో ఆఫ్ 2 ఐటమ్స్. కాంబినేషన్ ఆఫ్ 2 ఐటమ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఐటమ్. ఈ విషయం గుర్తుంచుకోవాలి ఇప్పుడు కూడా. కాంబినేషన్ ఆఫ్ 2 ఐటమ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఐటమ్. అందుకనే దాని లిస్ట్లో పైన పెట్టడం జరుగుతుంది. అందుకని ఈ రెండింటిని కలిపిన దాన్ని తీసుకెళ్ళి పైన పెట్టాను, బీనేమో తీసుకొచ్చి కింద పెట్టాను. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 0.3 ప్లస్ 0.3 ఇట్ ఈస్ 0.6. ఓకేనా. అండ్ ఎనీవే 0.6 ఈజ్ గ్రేటర్ దెన్ 0.4. అందుకే 0.4 తీసుకొచ్చి కింద పెట్టాను. Again, and I have given the codes for higher up symbol it is 0, for down it is symbol is 1. And anyway after adding these two things it is 1.0. okay na eppudaithe one node ostundo then we are going to stop their process. Akkada process ni stop cheyadam jarugutundi annamata. Ippudu venakki codes cheppamannadu.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ఫర్ ఏ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఏ కాంట్రిబ్యూషన్ ఎక్కడన్నా ఉందా? ఇక్కడ తప్ప. ఇది 1 అండి. ఈ 1 వెళ్ళి ఇక్కడికి వెళ్ళిపోయింది డైరెక్ట్. ఎక్కడ కాంట్రిబ్యూషన్ ఉందా? లేదు సార్. అందుకని ఏకి కోడ్ 1. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు బికి కాంట్రిబ్యూషన్ ఎక్కడన్నా ఉందా? ఉంది. ఇక్కడ ఈ 0.3 అనేది ఇక్కడ 0.3కి వచ్చింది, మళ్ళీ ఈ 0.3 అనేది 0.6కి వచ్చింది. అంటే 0, 1 సరిపోయిందా? సరిపోయింది. ఇప్పుడు సికి వెళ్తాం నాన్న. సికి వెళ్ళినట్టయితే 0.3 ఈ 0.2 అనేది మళ్ళీ ఈ 0.3కి యాడ్ చేసాం. ఈ 0.3 అనేది 0.6కి యాడ్ చేసాం. ఈ 0.6 అనేది 1కి యాడ్ చేసాం. అంటే వెనక్కి వెళ్ళినట్టయితే 0 0 0 సరిపోయిందా? ఎస్ సార్. ఇప్పుడు డీకి కూడా అంతే. అంటే డి 0.3 ఇక్కడ యాడ్ చేసాం, 0.3 ఇక్కడ యాడ్ చేసాం, అండ్ 0.6కి యాడ్ చేసాం. ఇక్కడికి వెళ్ళింది అంటే 0 0 అండ్ ఇట్ ఈస్ 1. సరిపోయిందా? ఎస్ సార్. సో ఇవి కోడ్స్ అండి. ఏకేమో 1, బికేమో 0 1, సికేమో 0 0, డీకేమో 0 0 1. కోడ్ లెంత్ ఏమో ఇప్పుడు కోడ్ లెంత్ ఏమవుద్ది? ఈ కోడ్కి యొక్క కోడ్ లెంత్ ఎంత అవుతుంది నాన్న? ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇట్ ఈస్ 1. ఈ కోడ్ ఇక్కడ 2 బిట్స్ ఉన్నాయి కాబట్టి కోడ్ లెంత్ ఇస్ 2. ఇక్కడ 3 బిట్స్ ఉన్నాయి కాబట్టి కోడ్ లెంత్ ఇస్ 3. ఇక్కడ 3 బిట్స్ ఉన్నాయి కాబట్టి కోడ్ లెంత్ ఇస్ 3. ఈ కంపల్సరీగా రాయాలి ఎగ్జామ్లో కోడ్ లెంత్. అండ్ నౌ మీరు డాలో ఇది యాక్చువల్గా గేట్ బిట్ అండి. ఇది మనం ఇక్కడ ఏమని అడుగుతామంటే హఫ్మన్ ట్రీస్లో వెయిటెడ్ ఎక్స్టర్నల్ పాత్ లెంత్ అంటాం. ఎక్కడ ఇది ఏమంటారంటే సింపుల్గా యావరేజ్ నెంబర్ ఆఫ్ బిట్స్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద మెసేజ్. ఈ మెసేజ్ మొత్తాన్ని ఏబిసిడిని కంప్రెస్ చేసి రిప్రజెంట్ చేయడానికి ఎన్ని బిట్స్ కావాలని అడుగుతున్నాడు అనమాట. దీన్నే డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గోరిథమ్స్లో వెయిటెడ్ ఎక్స్టర్నల్ పాత్ లెంత్ అంటారు అనమాట. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏబిసిడిని అన్నిటిని కలిపి మనం ఇదంతా ఇమేజ్ అనుకున్నాం. ఇమేజ్లో ఉన్న ప్రాబిలిటీస్ ఇవి. ఈ ఏబిసిడిని కలిపి రిప్రజెంట్ చేయడానికి ఎన్ని బిట్స్ అవసరం అవుతాయని అడుగుతారు అనమాట. ఇది కూడా రాయాలి ఎగ్జామ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఏంటంటే దీన్ని ఎలా చేస్తామంటే దీని లెంత్ ఎంత నానా 1 ఇంటూ ఇది ఎన్నిసార్లు అక్కర్ అవుతుంది అంటే ఏ అనేది 0.4 టైమ్స్ అక్కర్ అవుతుంది. 1 ఇంటూ 0.4. అండ్ బి యొక్క లెంత్ ఎంత నాన్న 2 ఇంటూ ఎన్నిసార్లు అక్కర్ అవుతుంది? ఇది 0.3. సి అనేది సి యొక్క లెంత్ ఎంత నాన్న 3 ఇంటూ సి అనేది అక్కర్ అయ్యే అవకాశం ఎంత నాన్న 0.2 ప్రాబబిలిటీ. అలాగే ఇక్కడ డి అనేది లెంత్ ఎంత నాన్న 3. డి అక్కర్ అవడానికి ప్రాబబిలిటీ ఎంత 0.1. ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. యావరేజ్ నెంబర్ ఆఫ్ బిట్స్ మీన్స్ 1 into 0.4 means here 1 is nothing but the length of that code, length of that alphabet and the probability of that alphabet, the probability of that code, plus 2 into here 2 is nothing but the length of that alphabet and occurrence of that alphabet, and here 3 is the length of that alphabet and occurrence of the alphabet 3. ఇలా ఈ రకంగా లెక్కేసినట్టయితే the length of the means average number of bits used to represent the message, it is going to be 1.9 bits per symbols. అంటే ఒక్క సింబల్ ని రిప్రజెంట్ చేయడానికి 1.9 బిట్స్ కావాలి. అంటే కంప్రెస్ చేసిన తర్వాత నేను గుర్తుందా మీన్స్ వీ నియర్లీ రిక్వైర్ 20 యాక్చువల్గా మన టోటల్ మెసేజ్ 25 బిట్స్ అయినట్టయితే మన 24 బిట్స్ సరిపోయినాయి. ఓకేనా? ఇక్కడ ఎన్ని బిట్స్ అనేవి ఇవ్వలేదు, కానీ ఏ అనేది 0.4 టైమ్స్ అక్కర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నది. అంటే హఫ్మన్ కోడింగ్లో ప్రాబిలిటీ ఇస్తాడండి. ప్రాబిలిటీ బట్టి మనం ఈ కోడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కోడ్స్ ఫైండ్ అవుట్ చేసి యావరేజ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎనీవే వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ ఇస్ ద ఆన్సర్. ఇదంతా రాయాలి హఫ్మన్ కోడింగ్ అని అడిగితే. లాస్ట్ టైం మీ సీనియర్స్ని క్వశ్చన్ అడిగాడు. రన్ లెంత్ కోడింగ్ అడగలేదు, చైన్ కోడింగ్ కూడా అడగలేదు, ఎక్స్ప్లెయిన్ హఫ్మన్ కోడింగ్ అని అడిగాడు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్. ఇది ఎలా చెప్పి ఇలా ఎగ్జామ్ రాసేస్తే 7 మార్కులు పడిపోతాయి. ఎగ్జాంపుల్ మీ ఇష్టం, మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు, అది మీ ఇష్టం. అండ్ దిస్ ఇస్ ద థింగ్. అండ్ దీన్ని హఫ్మన్ ట్రీ అప్రోచ్ అని ఉంది. అది యాక్చువల్గా మీకు అవసరం లేదు, కాకపోతే చెప్తున్నాను చూడండి ఒకసారి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు
ఇప్పుడు మనం అక్కడ ఆల్రెడీ ఏబిసిడి మైక్ ఆఫ్ చేసాను సార్. ఇక్కడ ఆల్రెడీ ఏబిసిడి ఇవ్వడం జరిగింది. డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథంలో హాఫ్మెన్ ట్రీస్ అన్న ఉంటాయి, హాఫ్మెన్ కోడింగ్ అని ఉండదు. ఇది డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథంలో చెప్పిన కాన్సెప్ట్ ఉంది. ఇది హాఫ్మెన్ ట్రీస్ అంటారు. అక్కడ హాఫ్మెన్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసి చేయడం మన ఇక్కడ, కానీ ఇక్కడ అలా చేయడం కుదరదు. ఎంత చెప్పిన విధంగానే చేయాలి. హాఫ్మెన్ కోడింగ్ అంటే అలాగే చేయాలి. ఇది యాక్చువల్గా హాఫ్మెన్ కోడ్ ట్రీ అప్రోచ్. ఇది డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథం చెప్తారు అనమాట. ఓకేనా? ఓకే. ఇక్కడ విషయం ఏంటంటే హియర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 4 ప్రాబబిలిటీస్. ఆ 4 ప్రాబబిలిటీస్ మనం ఏం చేస్తామంటే లీస్ట్ 2 ప్రాబబిలిటీస్ని తీసుకుని ఆ రెండింటిని యాడ్ చేసి ఒక నోడ్ కింద ఫైండ్ అవుట్ చేస్తాం. Yes, C and D are the least 2 probabilities. Just we are adding those 2 and we are forming another node as 0.3. Okay. Yes, sir. And again we are going and again we are taking the least 2 probabilities. And one దగ్గర ఇంకేం మిగిలిన 0.4, 0.3, 0.3 మిగిలింది. 0.3 is a combo of C and D. అవునా కదా? Yes, sir. Yes, sir. తర్వాత బి అండ్ కాంబో ఆఫ్ సి అండ్ డిని యాడ్ చేస్తే 0.6 వస్తుంది. ఇంకా మన టేబుల్లో ఏమేమి మిగిలిన 0.4, 0.6 మిగిలింది. ఈ 0.4, 0.6 ని యాడ్ చేస్తే 1.0 వస్తుంది. ఈ రకంగా యాడ్ చేసుకుంటా లీస్ట్ 2 ప్రాబబిలిటీస్ ని యాడ్ చేసుకుంటా ఒక ట్రీ కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. ప్రీవియస్ గా మనం చెప్పుకున్న అల్గారిథం ఏమైందంటే హయ్యర్ సింబల్ కేమో 1 ఇచ్చుకున్నాం, లోవర్ సింబల్ కేమో హయ్యర్ సింబల్ కేమో 0 ఇచ్చుకున్నాం, లోవర్ సింబల్ కేమో 1 ఇచ్చుకున్నాం. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ అని ఉంటుంది. లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ అని ఉంటే మీ ఇష్టం. లెఫ్ట్ సబ్ ట్రీకి 0 ఇచ్చుకుంటే రైట్ సబ్ ట్రీకి 1 ఇచ్చుకోవచ్చు, లేకపోతే లెఫ్ట్ సబ్ ట్రీకి 1 ఇచ్చుకుంటే రైట్ సబ్ ట్రీకి 0 ఇచ్చుకోవచ్చు. ఇట్ ఈస్ టోటల్లీ బేస్డ్ అపాన్. అంటే ఇక్కడ నేను రిప్రజెంటేషన్ 0-1 ఇచ్చాను. ఇక్కడ 0-1 స్టార్టింగ్ నోడ్ కి 0-1 ఇచ్చినట్టయితే హోల్ ట్రీ అదే ఫాలో అవ్వాలి. ఇట్ ఈస్ 0-1, ఇట్ ఈస్ 0-1, ఇట్ ఈస్ 0-1. ఒకవేళ నేను 1-0 ఇచ్చినట్టయితే 1-0-1-0 అలా ఫాలో అవ్వాలి. ఓకేనా? అండ్ ఒకరికి వచ్చిన ఆన్సర్ ఇంకొకరికి రాదు. ఇది డాలో డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథంలో ఒకరికి వచ్చిన ఆన్సర్ ఇంకొకరికి రాదు. ఎందుకంటే ఒకవేళ నేనేమో 0-1 ఇచ్చాను, వాడేమో 1-0 ఇవ్వచ్చు. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఏ ఉంది, ఏకి కోడ్ అంటున్నా రూట్ నుంచి ద కోడ్ ఈస్ ఫ్రమ్ రూట్ ఇట్ ఈస్ 0. ఏకి వెళ్ళాలంటే ఇట్ టేక్స్ 0. అవునా కదా? అదే బికి వెళ్ళాలంటే 1 స్టెప్ 2 స్టెప్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 0, 1-0. సరిపోయింది కదా? ఇప్పుడు సికి వెళ్ళాలంటే 1-1-0. సరిపోయిందా? అలాగే డీకి వెళ్ళాలంటే 1-1-1. ఈ రకంగా డీకి వెళ్తాం. ఈ రకంగా కోడ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్ లో. ఇది కూడా కంప్రెషన్ చేయడానికి ఉపయోగపడుతుంది కూడా చెప్పాడు, జిప్ ఫైల్. ఓకేనా? ఓకే. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ది హాఫ్మెన్ కోడింగ్. అండ్ అగైన్ రేపు పొద్దున్న చెప్పబోయే కాన్సెప్ట్ కి చిన్న కాన్సెప్ట్ ఉంది నాన్న, డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అని. ఇది 5 minutes టైం పడుతుంది అంటే ఇది చెప్పుకుందాం. ఓకేనా? ఓకే సార్. ఇది ఏంటంటే యాక్చువల్గా ప్రీవియస్ మీరు మైక్ ఆఫ్ చేసేయండి. మైక్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు థియరీ చెప్తాను నేను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇమేజ్ ఎన్హాన్స్మెంట్లో. అంటే ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్ చెప్పడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. అక్కడ ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ మన స్పేషియల్ డొమైన్లో ఉన్న ఇమేజ్ నేమో f(x(y)తో రిప్రజెంట్ చేస్తాం. f(x(y)తో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి దీన్ని f(u(v) కింద కన్వర్ట్ చేస్తాం. అంటే హియర్ ఇట్ ఈస్ స్పేషియల్ డొమైన్ అండ్ ఇట్ ఈస్ స్పేషియల్ డొమైన్. ఇదేమో స్పేషియల్ డొమైన్లో ఉందండి, ఇదేమో ఏ డొమైన్లో ఉందండి, ఫ్రీక్వెన్సీ డొమైన్లో. ఓకేనా? అంటే ఇదేగా చేసింది మనం యాక్చువల్గా ఫ్రీక్వెన్సీ డొమైన్లో. అండ్ హియర్ మనకి ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది మీకు చెప్పడం జరిగిందండి ఇది క్లాస్లో, మీకు గుర్తుందో లేదో. ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటన్నా డిఎఫ్టి, ఎఫ్ఎఫ్టి. అవునా కదా? అండ్ ఈ డిఎఫ్టి, ఎఫ్ఎఫ్టి అనేవి ఈ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ఫాస్ట్ ఫోర్ ట్రాన్స్ఫార్మ్ అనేది
ఏ ఎలిమెంట్స్ని కన్వర్ట్ చేస్తాయంటే దీస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆర్ గోయింగ్ టు బి యూజ్డ్ ఫర్ కన్వర్టింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటన్నా? బిగ్ నెంబర్. Big numbers కాదు, we are going to have real part plus imaginary part. We are going to have real part plus imaginary part. అంటే మీరు మ్యాథమెటిక్స్లో వస్తున్నాను, ఇమాజినరీ పార్ట్ రెండు ఉంటాయి. ఎనీవే కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి అంటే కాంప్లెక్స్ ఎలిమెంట్స్ని మాత్రమే చేయడానికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగపడుతుంది. అండ్ వైల్ కమింగ్ టు cosine transform. Cosine transform దేనికి ఉపయోగపడుతుందంటే ఇట్ ఈస్ ఆల్సో సేమ్ థింగ్. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ కన్వర్టింగ్ f of x comma y స్పేషియల్ డొమైన్లో నుంచి, ఇది కూడా స్పేషియల్ డొమైన్లో నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్లో కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా గమనించాలి. కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి యూజ్డ్ ఫర్ కన్వర్టింగ్ ఫ్రమ్ స్పేషియల్ డొమైన్ టు ఫ్రీక్వెన్సీ డొమైన్. అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ ఇట్ ఈస్ అండ్ f of u, v ఇది కూడా స్పేషియల్ డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్ని కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని. One thing you need to remember here is that this cosine transform is going to be used to solve for real numbers. అంటే నీకు రియల్ నెంబర్స్ అని తెలియాలి అంటే సింపుల్గా ఇక్కడ రియల్ నెంబర్స్ అని రాయకూడదు, రియల్ కాంపోనెంట్స్ అని రాయాలి. ఇది విషయం, రియల్ కాంపోనెంట్స్ అని రాయాలి. ఓకే. అండ్ ఒకసారి ఏంటంటే మీరు వాట్ ఈస్ ద డిఫరెన్స్, యూ పీపుల్ నీడ్ టు నో అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోండి. అండ్ దిస్ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అండ్ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ గోయింగ్ టు బి యూజ్డ్ టు సాల్వ్ ద కాంప్లెక్స్ నెంబర్స్, వేర్ యాజ్ దీన్ని ఏమంటారంటే డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అంటారు. అంటే దీనికి పేరు ఏంటంటే డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్, దీనికి పేరు ఏంటంటే డిసిటి. అదేమో డిఎఫ్టి అండి, ఇది డిసిటి అండి. అదేమో డిఎఫ్టి, ఇట్ ఈస్ డిసిటి. It is also used to convert from spatial domain to frequency domain, but it is going to solve only real components, whereas the fast Fourier transform and discrete Fourier transform is used to solve complex components. Okay. Yeah. బాబు ఉన్నావా? ఇదేమో రియల్ కాంపోనెంట్ సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది, అదేమో కాంప్లెక్స్ కాంపోనెంట్ సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ హియర్ we will discuss here అంటే ఏంటంటే ఇప్పుడు we are going to apply f of x ని ఇది వన్ డైమెన్షన్ అర్థం అనమాట. f of u కింద కన్వర్ట్ చేయడం అంటే ఏంటి, స్పేషియల్ డొమైన్లో ఉన్నట్టే కదా. స్పేషియల్ డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్కి వెళ్ళినట్టు x, y ఉన్నట్టయితే స్పేషియల్ డొమైన్, u, v ఉన్నట్టయితే ఫ్రీక్వెన్సీ డొమైన్, అవునా కదా? అదే ఒకవేళ 2 డైమెన్షన్ తీసుకున్నట్టయితే f of x, y ని f of u, v కింద కన్వర్ట్ చేయాలి. u, v కింద కన్వర్ట్ చేయాలి. ఇక్కడ అదే రాశాను అన్న, జస్ట్ ఇక్కడ చూడండి. Discrete cosine transform, mic happen. The discrete cosine transform is going to be used to solve to convert from spatial domain to frequency domain. DFT అనేది కాంప్లెక్స్ నెంబర్స్ అంటే కాంప్లెక్స్ కాంపోనెంట్స్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. DCT అనేది రియల్ కాంపోనెంట్స్ని సాల్వ్ చేయడానికి కుదురుతుంది. ఒకవేళ అది వన్ డైమెన్షనల్ అయితే మనకి f of u కావాల్సి వస్తే we need to multiply with c into f of x. ఇలా మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అది 2 డైమెన్షనల్ అనుకోండి, f of u, v కావాలనుకోండి, మనం ఏం చేస్తామంటే సింపుల్గా c into f of x, y into c transpose అండి. ఈ రకంగా c పవర్ t అంటే c ట్రాన్స్పోజ్ అని అర్థం అనమాట. ఇక్కడ c అంటే ఏంటి, కొసైన్ ట్రాన్స్ఫార్మ్ మ్యాట్రిక్స్ అని అర్థం. కొసైన్
ట్రాన్స్ఫార్మ్ మ్యాట్రిక్స్ అని అర్థం. ఈ రెండు ఇంపార్టెంట్ అండి. అంటే మన స్పేషియల్ డొమైన్లో నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్లో కన్వర్ట్ చేయాలంటే వీ నీడ్ టు మల్టిప్లై విత్ ద కొసైన్ ట్రాన్స్ఫార్మ్ మ్యాట్రిక్స్. సి అంటే కొసైన్ ట్రాన్స్ఫార్మ్ మ్యాట్రిక్స్ అని అర్థం. ఇక్కడ హియర్ సి ఈజ్ ఈక్వల్ టు ఓకే. అండ్ హియర్ ఒక 2 డైమెన్షనల్ ఇమేజ్ అయితే ఏం చేస్తున్నానా, జస్ట్ వీఆర్ మల్టిప్లయింగ్ with C and again we are multiplying with transpose of the C. And what is this cosine transform matrix? ఈ cosine transform matrix ఎలా వస్తుంది? ఇది ఏంటంటే సింపుల్గా here cosine transform matrix can be represented by using these two formulas. ఈ formulas కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. C of u comma v is equal to root over 1 by n when u is equal to 0 and v is going to lie between 0 less than or equal to v less than or equal to n minus 1. And 2 by n into cos 2v plus 1 into pi into u and pi into u by 2n when u is going to be range from 1 to n minus 1 and v is going to range from 0 to n minus 1 and u and v are going to range from 0 to n minus 1. ఇక్కడ సినిమా ఏంటంటే ఇలా మలయాళంలో ఉంటుంది. అండ్ ఎనీవే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ ఈజీలీ, డోంట్ వరీ. చూడండి ఇంకోసారి. అంటే ఒక మ్యాట్రిక్స్ కానీ తీసుకున్నట్టయితే ఇది యూ అనుకోండి, ఇది వి అనుకోండి, ఓకేనా. అండ్ ఎనీవే దిస్ ఈస్ ద కొసైన్ ట్రాన్స్ఫార్మ్ మ్యాట్రిక్స్. దీన్ని ఎలా కనుక్కుంటామంటే ఈ ఫార్ములా ప్రకారం యూ ఈజ్ ఈక్వల్ టు 0, వి ఈజ్ గోయింగ్ టు బి రేంజ్ ఫ్రమ్ 0 టు n minus 1. అంటే దీని అర్థం ఏంటంటే యూ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది 0, 1, 2, 3 అంటే 4 ఉన్నాయి అనుకున్నాం. ఇప్పుడు యాక్చువల్గా మనం n ఈజ్ ఈక్వల్ టు 4 అనుకున్నాం. n ఈజ్ ఈక్వల్ టు 4 అనుకున్నాం. మన మ్యాట్రిక్స్ సైజ్ n ఈజ్ ఈక్వల్ టు 4 అనుకున్నాం. అండ్ v ఈజ్ గోయింగ్ టు రేంజ్ ఫ్రమ్ 0, 1, 2, 3. అండ్ దీని అర్థం ఏంటంటే when u ఈజ్ ఈక్వల్ టు 0 and v ఈజ్ గోయింగ్ టు రేంజ్ ఫ్రమ్ 0 less than or equal to v n minus 1. అంటే ఏంటి, u ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇదే కదా. ఎస్ సార్. అండ్ v ఈజ్ ఈక్వల్ టు 0 to n minus 1 అంటే ఏంటి, ఇది ఫస్ట్ కాదా, ఇది 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 అంటే ఫస్ట్ రో మొత్తం కూడా v కి సంబంధించింది, అవునా కదా. ఎస్ సార్. అంటే ఒకవేళ ఇలా కానీ ఉన్నట్టయితే వీ నీడ్ టు అప్లై రూట్ పవర్ 1/n అంట. రూట్ పవర్ 1/n అప్లై చేయాలి. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం కాబట్టి రూట్ పవర్ 1/4 ఎంత అవుతుంది నాన్న? 1/4. రూట్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, రూట్ 4 ఎంత 2 కదా. ఎస్ సార్. 1/2 అవుతుంది సార్. ఇది కూడా చెప్పలేకపోతాను రాంగ్. అంటే ఇది 1/2 అవుతుంది. ఇది 1/2 అయితే 1/2 ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, 0.5 కదా. 0.5 సార్. when n is equal to 4, n is equal to 4 అయితే నీ ఆన్సర్ వస్తుంది. when n is equal to 5 అయితే సేమ్ ఇదే అప్లై చేయాలి ఫార్ములా. 1/n అప్లై చేయాలి ఫార్ములా. రూట్ 1/n అప్లై చేయాలి. అప్లై చేస్తే ఇక్కడ 1/5 వస్తుంది, ఓకేనా. ఓకే సార్. 1/5 వస్తుంది. అప్పుడు ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇవన్నీ ఫిల్ చేయడం అంటే అండ్ ఇదేమవుతుందన్నా 0.5 అవుతుంది, అవునా కదా. ఎస్ సార్. అలాగే అప్ టు సో ఆన్ ఇది కూడా 0.5 అవుతుంది, ఓకేనా. ఓకే సార్. అంటే ఈ ఫస్ట్ రో దీని అర్థం అదే కదా, u ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ v ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఫ్రమ్ 0 to n minus 1. అంటే n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నట్టయితే 0 to 3 ద వాల్యూస్ ఆర్ గోయింగ్ టు బి రూట్ ఓవర్ 1/n అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 0.5, 0.5, 0.5, 0.5 కదా. ఎస్ సార్. అండ్ when another thing is when u is going to range from 1 to n minus 1, 1 దగ్గర నుంచి అంటే u అనేది 1 దగ్గర నుంచి అంటే ఎక్కడి నుంచి, అవునా కదా. ఎస్ సార్. అంటే రెస్ట్ అండి. అండ్ v ఈజ్ ఈక్వల్ టు 0 to n minus 1 అంటే ఎక్కడి నుంచి. ఇది మిగిలిందంతా కూడా, ఈ మిగిలిందంతా కనుక్కోవడానికి మనం ఏం ఫార్ములా అప్లై చేయాలంటే వీ నీడ్ టు అప్లై దిస్ ఫార్ములా, రూట్ ఓవర్ 2/n cos 2v plus 1 into pi into u by 2n. ఇదంతా అప్లై చేయడానికి ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఈ ఫార్ములా అప్లై చేసినట్టయితే దెన్ వీఆర్ గోయింగ్ టు గెట్ ది మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ n ఈజ్ ఈక్వల్ టు 4కి సాల్వ్ చేసి ట్రై చేశాను నాన్న.
నేను దానికి చిన్న సింపుల్ ట్రిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి, అది గుర్తుంచుకునే విధంగా. ఓకే సార్. ఇప్పుడు మనం ఆల్రెడీ ట్రై చేసాం కదా మనం n ఈజ్ ఈక్వల్ టు 4 ట్రై చేస్తే ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 4 ట్రై చేస్తే మనకి ఎంత వచ్చింది? ఫస్ట్ కాలం 0.5 0.5 0.5 0.5 కూడా 0.5 వచ్చింది కదా. అండ్ నౌ ఇప్పుడు ఈ కింద ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే వీ నీడ్ టు ఫైండ్ బై యూజింగ్ దిస్ సెకండ్ ఫార్ములా. ఈ సెకండ్ ఫార్ములా ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఈ సెకండ్ ఫార్ములా ఉపయోగించి ఫైండ్ అవుట్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు గెట్ ది ఫస్ట్ వాల్యూ. కంపల్సరీ నువ్వు చేసి చూడాలి. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాను కాబట్టి ఈ వాల్యూ వచ్చింది. n ఈజ్ ఈక్వల్ టు 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు. అప్పుడు కంపల్సరీ సాల్వ్ చేయాల్సిందే. అంటే ఎంత పెద్ద సమ్ మీకు ఇవ్వడో ఎగ్జామ్లో, కాకపోతే ఈ థియరీ నీకు తెలియాలి కాబట్టి చెప్పడం అనమాట. అంటే ఈ సమ్ అయితే ఇవ్వడు. ఇదైతే మనం చెప్పుకునే అప్లికేషన్లో ఈ డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఉపయోగపడుతుంది. ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్పుకుంటాం అనమాట. అండ్ ఐఎమ్ జస్ట్ సాల్వింగ్ ఒక కేసు నేను సాల్వ్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఈ కేసు అందులో ఎలా ఉపయోగపడదో చెప్పుకుంటాను తప్ప నువ్వు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ మై సేక్ జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ థింగ్. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు, n ఈజ్ ఈక్వల్ టు 5, n ఈజ్ ఈక్వల్ టు 6 అయినప్పుడు ఒకవేళ ఆటోమేటిక్గా వాడు క్వశ్చన్ ఏమైనా అడిగితే ఎగ్జామ్లో దీన్ని సాల్వ్ చేసి చూపించాలి. ఓకేనా? వింటున్నాను సార్. ఇదేమవుతుందంటే 0.623 వస్తుందండి. ఇదేమో 0.2705. ఇక్కడ ప్రతి ఇంకో ట్రిక్ ఉంటుంది. ఇక్కడ ట్రిక్ ఏంటంటే జస్ట్ ఇట్ ఈస్ ఏ మిర్రర్ ఇమేజ్ అండి. ఇప్పుడు ఈ రెండింటికి మిర్రర్ ఇమేజ్ వస్తుంది. ఇది ఎంత వస్తుందంటే 0.2705 వస్తుంది. గుర్తించేసుకోవడం డైరెక్ట్గా. అంటే దీనికి ఈ రెండింటికి మిర్రర్ అన్నమాట. అంటే and this is first row, second row, third row, fourth row. And again మన అదృష్టం కొద్ది ఏంటంటే ఫస్ట్ రోలో వచ్చిన ఆన్సర్లే మనం సాల్వ్ చేసినట్టయితే థర్డ్ రోలో కూడా వస్తాయి అన్నమాట ఆన్సర్. ఇవి కూడా అయ్యే వస్తాయి ఆన్సర్లు. నువ్వు సాల్వ్ చేస్తే అయ్యే వస్తాయి, నువ్వు చూడాల్సిన అవసరం లేదు. సాల్వ్ చేసి చూడు. 0.5 సాల్వ్ చేస్తే అయ్యే వస్తాయి. 0.5 అండ్ హియర్ ఎక్కడ వాల్యూ ఏమొస్తుందంటే ఇక్కడ మనం ఆల్రెడీ సాల్వ్ చేసాం కాబట్టి 0. ఎంత వచ్చిందండి? 623 0.623 0.2705. ఇప్పుడు ఇటే పక్కన వాటి ఎలా వస్తాయంటే సాల్వ్ చేసే పని లేకుండా దిస్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్. అంతే గీత గీసానండి. ఇటే పక్కన ఉన్నాయన్నీ కూడా ఇటే పక్కన వాటికి మిర్రర్ ఇమేజ్ అనమాట. అంటే ఇట్ ఈస్ 0.2705 అండ్ 0.623. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ వస్తుందంటే ఇక్కడికి ఈ వాల్యూ వస్తుంది, ఇక్కడికి ఈ వాల్యూ వస్తుంది. ఓకే, ఇక్కడికి ఏమో ఈ వాల్యూ వస్తుంది, ఇక్కడికి ఈ వాల్యూ వస్తుంది. అది సినిమా. ఈ రకంగా n ఈజ్ ఈక్వల్ టు 4 క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇంకా అయిపోలేదు, ఇంకో సినిమా ఉంది. ఏదైతే ఈ ఎలిమెంట్ని రౌండ్ అవుట్ చేసి ఈ రోలో ఉన్న వాల్యూస్, ఈ రోలో ఉన్న వాల్యూస్, ఈ రోలో ఉన్న వాల్యూస్కి నెగిటివ్ ఇస్తామండి. దిస్ ఈజ్ నెగిటివ్, దిస్ ఈజ్ నెగిటివ్, దిస్ ఈజ్ నెగిటివ్, అండ్ దిస్ ఈజ్ నెగిటివ్, అండ్ దిస్ ఈజ్ నెగిటివ్, అండ్ దిస్ ఈజ్ నెగిటివ్, అండ్ దిస్ ఈజ్ నెగిటివ్. ఈ రకంగా ఈ వాల్యూస్ అని నెగిటివ్ వాల్యూస్. దిస్ ఈజ్ ది ఆన్సర్. ఈ రకంగా ఫస్ట్ మనం సాల్వ్ చేస్తే 0.5 వచ్చింది.
and second one is I have already solved 0.623, 0.2705, and here it is mirror image 0.2705, 0.2705, and ఇది కూడా solve చేస్తే 0.5, 0.5 వస్తే it is a mirror image 0.5, 0.5, and here దీనికి ఎలా తీసుకొస్తాం, దీన్ని ఎలా తీసుకొస్తాం, అండ్ ఇట్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ 0.623, 0.2705, అండ్ ఈ ఎలిమెంట్ ని మనం క్రాస్ చేసినట్టయితే దిస్ ఈజ్ వన్ రో అండ్ దిస్ ఈజ్ వన్ డైరెక్షన్, అలాగే 3 డైరెక్షన్ తీసుకుంటాం. వెనక్కి తీసుకోండి, ఓన్లీ దిస్ డైరెక్షన్, దిస్ డైరెక్షన్, దిస్ డైరెక్షన్ తీసుకుంటాం. ఈ డైరెక్షన్లో అన్నిటికీ మైనస్ పెట్టాం, దీనికి మైనస్ పెట్టాం, దీనికి మైనస్ పెట్టాం, దీనికి మైనస్ పెట్టాం, అలాగే ఈ డైరెక్షన్లో దీనికి మైనస్ పెట్టాం, దీనికి మైనస్ పెట్టాం, అలాగే ఈ డైరెక్షన్లో దీనికి మైనస్ పెట్టాం, దీనికి మైనస్ పెట్టాం. And this is about the discrete cosine transform matrix, and when n is equal to 4, this c is going to be used here. This c is going to be used here. ఈ c cosine transform matrix ఇక్కడ పెడతాం అన్నమాట. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ పెడితే మనకు ఆన్సర్ వస్తుంది. ఆ c అందుకని క్యాలిక్యులేట్ చేసి చూపించింది. ఆ c క్యాలిక్యులేట్ చేసి ఎగ్జామ్లో, అంటే అంత కాంప్లెక్సిటీ మనకు ఉండదు. ఇది సిగ్నల్ ప్రాసెసింగ్ లో డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. సిగ్నల్ ప్రాసెసింగ్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళ సబ్జెక్ట్ అనమాట. ఆ సబ్జెక్ట్ ఇది ఉంటుంది కంపల్సరీగా. అక్కడ కంపల్సరీగా ప్రాబ్లమ్స్ వేస్తారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూపించాలి. అందుకని ఎనీవే మనకి డెప్త్కి వెళ్ళే కొద్దీ ఇక్కడ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ మనం కనుక్కొని పెడతాం. ఇక్కడ సి అంటే కింద కనుక్కునే n is equal to 4, n is equal to 5 అయితే డిఫరెంట్ మ్యాట్రిక్స్ వస్తుంది. అవునా కదా? అలాగే సాల్వ్ చేసి చెప్తాను అనమాట. ఇప్పుడు ఈ డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ మ్యాట్రిక్స్ నేను ఎందుకు చెప్పానంటే, ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఇది దేనికి ఉపయోగపడుతుంది, స్పేషియల్ డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్ కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కన్వర్ట్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ ఫార్ములాస్, అండ్ సి కనుక్కోవడానికి ఈ ఫార్ములాస్ ఉపయోగిస్తాం. అవునా కదా? అండ్ దిస్ డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ మ్యాట్రిక్స్ ఈజ్ గోయింగ్ టు బి యూజ్డ్ ఇన్ ఇమేజ్ కంప్రెషన్. ఇమేజ్ కంప్రెషన్లో ఉపయోగపడుతుందండి. ఇమేజ్ కంప్రెషన్ ఉపయోగపడుతుంది. రేపు పొద్దున్న జేపీఈజీ కంప్రెషన్, అంటే జేపీఈజీ ఫార్మాట్ ఉంది కదా, ఇమేజ్ ఫార్మాట్. జేపీఈజీ కంప్రెషన్ గురించి చెప్పుకుంటాం. జేపీఈజీ కంప్రెషన్ లో దిస్ వాట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, అక్కడ దీన్ని ఉపయోగిస్తాం అనమాట. అందుకే వాళ్ళు చెప్పడం జరిగింది. This DCT is going to be used in the image compression. The main application of DCT is it is going to be used in the image compression, and this DCT is going to be used in JPEG compression. మనకు ఉన్నది ఒకటే ఒక స్టాండర్డ్ అండి, ఆ స్టాండర్డ్ JPG కంప్రెషన్. అందులో చెప్పుకోవడం జరుగుతుంది. అదే ఇదే రేపు చెప్పుకునేది. మీన్స్ brief discussion on image compression standards. We have only one compression standard, JPEG standard. ఆ JPEG standard లో ఈ DCT అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. And till now we have studied these three things run length coding, counter coding, Huffman coding, and here compression due to change in domain and compression due to quantization compression at the time of image transmission. అంటే quantization అంటే నథింగ్ బట్ అనలాగ్ సిగ్నల్స్ డిజిటల్ సిగ్నల్స్ ని కన్వర్ట్ చేయడం అనమాట. అండ్ ఇది కాస్త హెక్టిక్ గా ఉంటుంది. మన టెక్స్ట్ బుక్ లో కూడా దీనికి సంబంధించిన మ్యాటర్ దొరకలేదండి నాకు, పక్కన పెట్టాను. అండ్ ఫర్ నౌ వీ విల్ డిస్కస్ దీస్ థింగ్స్. ఓకేనా? ఇది చదువుదాం. ఓకే, మనకు దానికి సంబంధించిన మ్యాటర్ దొరికితే నేను చెప్తాను. ఈరోజు చెప్పిన అర్థమైంది కదా? థ్యాంక్ యూ నాన్న. అయితే మరి బాయ్. ఏదైతే చెప్తారు